అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మాజీ ఉస్మానియా యూనివర్సిటీ కులపతి డిసి రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కులపతి ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గారు, డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, మన యొక్క విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ శ్రీ పి లక్ష్మీనారాయణ గారు, ఓఎస్డి రెడ్డి నాయక్ గారు, మనకిప్పుడే తన గొంతు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి మంచి నటుడు, మిత్రుడు సాయి కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పద్మశ్రీ, అదేవిధంగా పద్మశ్రీలు ఉన్నారు, మాజీ ప్రొఫెసర్స్ ఉన్నారు, అనేక విద్యాసంస్థల అధినేతలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, కార్పొరేటర్స్ ఉన్నారు, అనేక స్థానిక సంస్థలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రముఖులు ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులు, పత్రికా విలేకరులు, అదేవిధంగా మా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం శాఖకి సంబంధించినటువంటి అధికారులు, మా కల్చర్ మినిస్ట్రీకి సంబంధించి ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులు, ఇంకా అనేక మంది కళాకారులు, అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ యొక్క అద్భుతమైనటువంటి సాయంకాల సమయంలో నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. భారతదేశము భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటీవల మీకు అందరికీ తెలుసు 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకున్నాం, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్. ఆ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక వందలాది మంది హన్సంగ్ హీరోస్ యొక్క చరిత్రను బయటికి తీయడం జరిగింది. అందులో మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో అల్లూరి సీతారామరాజు అంటే ఎవరికి తెలియదు. ఆ నేపథ్యంలో నేను సాంస్కృతిక మంత్రిగా మరి ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించినటువంటి ఉత్సవాలను నిర్వహించేటువంటి మరి మినిస్ట్రీగా నేను ఆ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. దానికోసము భీమవరానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రిని ఆహ్వానించాను. హైదరాబాద్లో ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా వందలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాటిని ప్రిజర్వ్ చేయడము, డిజిటలైజ్ చేయడము, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మరి ఈ సందర్భంగా మా మినిస్ట్రీ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి, తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి సంబంధించి సుమారు 12 కోట్ల రూపాయలతో ప్రొజెక్షన్ మ్యాపింగ్
అండ్ డైనమిక్ లైటింగ్ సిస్టము ఈరోజు మనము ఆవిష్కరించుకోబోతా ఉన్నాము. ఈ ప్రాజెక్టులో మరి చరిత్రను, భాషను, సంస్కృతిని పక్కన పెడితే మరి అన్ని రకాలుగా ఏ జాతి కూడా మరి భవిష్యత్తు ఉండదు. అందుకే ఏ జాతి అయినా జాతికి సంబంధించినటువంటి చరిత్ర, భాష, సంస్కృతి పరిరక్షించుకోవాలి, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మన చరిత్రను, మన భాషను, మన సంస్కృతిని నిరంతరము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగానే దక్కన్ పీఠభూమి ప్రాంతంలో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలోని ఈ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించినటువంటి తెలంగాణ చరిత్ర, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఘనంగా మరి ప్రతిరోజు కూడా సాయంకాలం మరి వచ్చేటువంటి పర్యాటకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరవాసులకు కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చాలామంది ప్రతిరోజు కూడా హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ కూడా చూసేటువంటి వాళ్ళు భవనాన్ని. రానున్న రోజుల్లో విదేశీయులు, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్ షో చూడాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాము. ఇటీవలనే మీకు తెలుసు, 4 రోజుల క్రితము గోల్కొండ పోర్టులో కూడా మరి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో 3D మ్యాపింగు, లేజర్ లైటింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ చరిత్రను, మరి కాకతీయులు కట్టినటువంటి గోల్కొండ చరిత్రను నేటి వరకు ఏ రకంగా మరి చరిత్ర సాక్ష్యాలుగా ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా లైట్ అండ్ సౌండ్ షో ద్వారా మరి ప్రారంభించుకున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మన ఉస్మానియా యూనివర్సిటీ కూడా చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో నేను సాంస్కృతిక మంత్రి అయినటువంటి గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇటీవల ఏదైతే రామప్ప దేవాలయం ఉందో వరంగల్లో ములుగు దగ్గర, ఈ యొక్క రామప్ప దేవాలయానికి మరి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో మరి తీసుకురావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ యునెస్కో గుర్తింపు పొందినటువంటి కట్టడం ఒక్కటి కూడా లేదు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత సంవత్సరానికి ఒకటే వస్తుంది మనకు. వారు పెద్ద మనసుతో తప్పకుండా మీ తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి గొప్ప కట్టడం గురించి ఇవ్వాలన్నప్పుడు కొంత స్వార్థంతో తెలంగాణకు సంబంధించినటువంటి అతి గొప్ప కట్టడమైనటువంటి రామప్ప కట్టడాన్ని వారి ముందు పెట్టాను. ఏమాత్రం పునరాలోచన చేయకుండా ఆ ప్రపోజల్స్ను మరి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి యునెస్కోకు పంపించాలని చెప్పారు. వారు చెప్పగానే దాని మీద మొత్తం చరిత్ర అంతా తయారు చేసి యునెస్కోకు పంపించి అనేక సార్లు యునెస్కో అధికారులు మరి ప్యారిస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ కట్టడాన్ని చూసి మార్పులు చేర్పులు చేసి అనేక జాగ్రత్తలు చెప్పిన తర్వాత మరి చివరకు ఓటింగ్ జరిగినప్పుడు కూడా కొన్ని దేశాలు దాన్ని వ్యతిరేకించాయి. మళ్ళీ రీఅపీల్ చేసుకున్నాం. మేము రీఅపీల్ చేసుకున్న తర్వాత, భారత ప్రభుత్వం రీఅపీల్ చేసుకున్న తర్వాత ఏ దేశాలైతే వ్యతిరేకించాయో ఆ దేశాల అధినేతలతో స్వయంగా ప్రధానమంత్రి గారు ఫోన్లో మాట్లాడి ఈ యొక్క రామప్ప కట్టడానికి మీ దేశం వ్యతిరేకించారు, దయచేసి సహకరించండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడడంతో వ్యతిరేకించినటువంటి అన్ని దేశాలు అప్పీల్లో మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా ఓటింగ్లో పాల్గొని మరి 1-2 దేశాలు తప్ప, పేరు చెప్పాల్సిన అవసరం లేదు, 1-2 దేశాలు తప్ప అందరూ కూడా రామప్ప దేవాలయానికి అనుకూలంగా మనకు ఓటేశారు. దాని ద్వారా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి యునెస్కో గుర్తింపు కట్టడమైనటువంటి రామప్పకు ఈరోజు యునెస్కో ద్వారా మనము గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి ఉన్నది. మీరందరూ కూడా చాలామంది చూసి ఉంటారు. కానీ 1000 స్తంభాల గుడిలో 1000 స్తంభాలు లేవు. కొన్ని స్తంభాలు మరి గతంలోనే దెబ్బతిన్నాయి. 1000 స్తంభాల గుడి పక్క ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి మంటపము 40 సంవత్సరాల క్రితం ధ్వంసమైంది.
ఈ విషయాన్ని కూడా నేను ప్రధానమంత్రి గారు చెప్పాను. నేను మంత్రి కాగానే వరంగల్కి వెళ్ళినప్పుడు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత 1000 స్తంభాల గుడికి వెళ్ళినప్పుడు ఏంది ఇది ఇట్లా ఉందంటే, సార్ 40 ఇయర్స్ నుంచి అది పడిపోయిందన్నారు. ఈరోజు సంతోషంగా ఉంది. కాకతీయులు కట్టినటువంటి 1000 స్తంభాల గుడి 40 సంవత్సరాల క్రితం సగం గుడి మంటపం ధ్వంసమైతే, మరి వచ్చినటువంటి 2 సంవత్సరాలుగా తమిళనాడు నుంచి అనేక మంది శిల్పులను పిలిపించి, కళాకారులను పిలిపించి, వాళ్ళని ఒప్పించి మెప్పించి ఏ రకంగానైతే కాకతీయులు కట్టారో అదే రకమైనటువంటి స్టోన్ను ప్రకాశం జిల్లా నుంచి తెప్పించి అదే రకంగా చెక్కించి ఈరోజు చాలా వేగవంతంగా ఆ యొక్క 1000 స్తంభాల గుడిని పునరుద్ధరించేటువంటి మంటపాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. వచ్చే ఫిబ్రవరిలో మరి అక్కడ జరిగేటువంటి హోమాలతో ఆ యొక్క 1000 స్తంభాల గుడిలో మరి పూర్తిగా భక్తులకు డెడికేట్ చేయబోతా ఉన్నాము. ఇది నాకు వ్యక్తిగతంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఈరోజు ఈ విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వచ్చే ఫిబ్రవరిలోనే మన సంజీవయ్య పార్కులో అత్యంత హైట్తో కూడినటువంటి లేజర్ షో ఏదైతే జాతీయ పతాకం సంజీవయ్య పార్కులో ఉందో అక్కడనే వాటర్లో లేజర్ షో చేస్తూ అత్యంత హైట్కి వెళ్ళేటువంటి భారతదేశంలో అత్యంత ఎత్తైనటువంటి లేజర్ షో మన హైదరాబాద్ నగరంలో సుమారు 60 కోట్ల రూపాయలతోటి ప్రారంభిస్తూ ఉన్నాము. అది ఫిబ్రవరి నెలలో ప్రారంభించుకుంటాము. మీరందరూ కూడా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా రావాలని ఇప్పుడే ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియంలో ఎప్పుడో మరి 35 సంవత్సరాల క్రితము కొత్త బ్లాక్ ఒకటి ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాలార్జంగ్ మ్యూజియంలో కొత్త బ్లాక్స్ ప్రారంభం కాలే. మరి నేను వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ప్రత్యేక ఇనిషియేటివ్ తీసుకొని సాలార్జంగ్ మ్యూజియంలో 5 నూతన బ్లాక్స్ ఏర్పాటు చేసి డెడికేట్ చేయడం జరిగింది. గత వారం రోజుల్లోపలనే అది కూడా ప్రారంభించిన విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియంలో ఎపిగ్రాఫిక్ మ్యూజియం అంటే పెట్టబోతున్నాం. గతంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఉత్తరాలు రాశాను. ట్రైబల్ మ్యూజియం కోసము, సైన్స్ సెంటర్ కోసము, ఎపిగ్రాఫిక్ మ్యూజియం కోసము ల్యాండ్ కావాలని రాశాను. కానీ దురదృష్టవశాత్తు ఆ ఉత్తరాలు అని వారు చూడలేకపోయారు. కాబట్టి ల్యాండ్ ఇవ్వలేదు. కాబట్టి మరి ఆ యొక్క ఎపిగ్రాఫిక్ మ్యూజియం మరి 5 ఎకరాలు కావాల్సినటువంటి ఎపిగ్రాఫిక్ మ్యూజియం ల్యాండ్ లేకపోతే చివరకు మా సాలార్జంగ్ అంటే మా కల్చర్ మినిస్ట్రీలో భాగం సాలార్జంగ్ మ్యూజియం, అందులోనే ఈ యొక్క మరి ఎపిగ్రాఫిక్ మ్యూజియం కూడా పెట్టబోతా ఉన్నాము. ఆల్మోస్ట్ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. భారత ప్రభుత్వము లాస్ట్ బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ యొక్క ఎపిగ్రాఫిక్ మ్యూజియం సంబంధించినటువంటి కోట్ చేస్తూ భారతదేశంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నప్పుడు నా మినిస్ట్రీ కాబట్టి మా నగరంలో ఉండాలనే ఉద్దేశంతో ఇది హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియంలో ఒకటే ఎపిగ్రాఫిక్ మ్యూజియం వస్తుంది, అది హైదరాబాద్లో వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కాకుండా కొమరం భీం రామ్జీ గోండు పేరు మీద ట్రైబల్ మ్యూజియం పెట్టాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ల్యాండ్ కావాలని ఉత్తరం రాశాను. అనేక ఉత్తరాలు రాశాను. పాపం ఆ ఉత్తరాలు కూడా చూడలేకపోయారు వారు. కాబట్టి చివరకు ఆ యొక్క మ్యూజియం కూడా మరి హ్యాబిట్స్లో ట్రైబల్ సెంటర్లో మరి భూమి పూజ చేశాం. అది త్వరలోనే పనులు ప్రారంభమైనాయి. దానికి సంబంధించి పూర్తిగా మరి పనులు జరుగుతున్న విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మరి కొమరవెల్లి వెళ్ళేటటువంటి భక్తుల కోసం రైల్వే స్టేషన్ లేకపోతే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ఇటీవలనే కొమరవెల్లిలో కూడా రైల్వే స్టేషన్ రాబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మనకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ యాదాద్రికి కావాలి. ఇక్కడ నుంచి చాలామంది భక్తులు వెళ్తుంటారు అనే ఉద్దేశంతో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా 350 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైను యాదగిరిగుట్టకు వెళ్ళే విధంగా మంజూరు చేయడం జరిగింది. కానీ దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను. అది కూడా మరి ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే ప్రారంభిస్తామని చెప్తే పాపం ఆ ఉత్తరాలు కూడా వారు చూడలేకపోయారు, పెండింగ్లో ఉందని నేను చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే
మనకు హైదరాబాద్లో 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాదు, ఒకటి నాంపల్లి, ఒకటి మరి కాచిగూడ. ఈ 3 రైల్వే టెర్మినల్స్ అంటాం. ఇవి సిటీ మధ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వచ్చింది. కాబట్టి చాలామంది సిటీకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాన్ని రైల్వే టెర్మినల్గా 350 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడ్ చేసి బిల్డప్ చేశాము. అది కూడా వచ్చే నెలలో ఫిబ్రవరిలో ప్రారంభించుకోబోతున్నాము. దానికి కూడా ల్యాండ్ కావాల్సి వస్తే మరి ల్యాండ్ దొరకకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని అక్కడ కూడా ఉత్తర రాశాలనుకోండి, అక్కడ కూడా ఆ యొక్క ల్యాండ్ లేకపోతే ఎఫ్సిఐ ల్యాండ్ తీసుకొని ఎఫ్సిఐ మినిస్టర్తో మాట్లాడి ఈరోజు అద్భుతంగా ఒక న్యూ టెర్మినల్ హైదరాబాద్ నగరంలో 4వ స్టేషన్గా చెర్లపల్లి రాబోతుంది. వచ్చే నెల ప్రారంభించుకుంటామని మనం చేస్తున్నాను. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ చొప్పున 3 స్టెప్పుల్లో మొత్తము ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం చేయబోతున్నాము. మొదటి ఫేజ్ రెడీ అయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా తీసుకొచ్చి అక్కడ భూమి పూజ కార్యక్రమం చేయించాను నేను, నా కాన్స్టిట్యున్సీ కాబట్టి. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో కూడా 350 కోట్లతోటి ఆ యొక్క భవనాన్ని కూడా ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాను. కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఇదే రకమైనటువంటి లైటింగ్ సిస్టమ్ వస్తుంది. ఆ లైటింగ్ సిస్టమ్ కాకుండా మరొక 500 కోట్లతోటి దాన్ని కూడా మంజూరు చేశాము. ఆధునికంగా చేసేటువంటి పనులు కూడా ప్రారంభిస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి దేవాలయానికి వెళ్ళేటువంటి రైల్వే స్టేషన్ కూడా మంజూరు చేశాము. ఈ రకంగా మన హైదరాబాద్ నుంచి 3 వందే భారత్ ట్రైన్లు, దేశంలో 35 వందే భారత్ ట్రైన్లు ప్రారంభమైతే మన హైదరాబాద్ నుంచే 3 ప్రారంభమవుతున్నాయని మనం చేస్తూ ఉన్నాను. ప్రారంభమైనవి ఈ 3 కూడా ప్రధానమంత్రి గారితో మరి ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఒక ట్రైన్, ఫస్ట్ ట్రైను హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, 2వ ట్రైను హైదరాబాద్ నుంచి తిరుపతి, 3వ ట్రైను హైదరాబాద్ నుంచి బెంగళూరు. 3 కూడా నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి సికింద్రాబాద్ నుంచే వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా అనేక రకాల ప్రయత్నాలు చేశాం. ఈరోజు మన ఉస్మానియా విశ్వవిద్యాలయం రైల్వేకి మన స్పోర్ట్స్కి సంబంధించి ఇంతకుముందు పెద్దలు మన వీసీ గారు చెప్పారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఇప్పుడే అక్కడికి వెళ్ళి ప్రారంభించి వస్తూ ఉన్నాను. అది విద్యార్థులకు డెడికేట్ చేశాం ఇప్పుడే. అదేవిధంగా సింథటిక్ టెన్నిస్ కోర్టు, అది నేను అప్పుడప్పుడు జర బాధపడతా ఉంటాను. వీసీ గారు సార్ తొందరగా వేయించండి, చాలా రోజులైంది మంజూరు చేసి, ఎలక్షన్స్ ముందు చేస్తే బాగుంటుందంటే అవుతుంది అని చెప్పాడు. కాంట్రాక్టర్ పొరపాటు కారణంగా ఇప్పుడు కొద్దిగా స్పీడ్ అందుకుంది. అది తొందరలోనే నెక్స్ట్ మంత్ పూర్తి చేస్తానని మరి వీసీ గారు చెప్పారు. అది కూడా ఒకటి. అదేవిధంగా అమ్మాయిల కోసం హాస్టల్లో మరి ఒక స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేశాం. అదే కాకుండా గర్ల్స్ హాస్టలు, బాయ్స్ హాస్టలు 2 భవనాలకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున 2 భవనాలకు కూడా 7.5 కోట్లు మంజూరు చేశామని కూడా ఈరోజు నేను మరి వీసీ గారు చెప్తా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి మంజూరు కూడా పూర్తి అయిపోయింది. 2 బిల్డింగ్లు గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్కు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా వీసీ గారు మరి వారి బాధ్యత, అడగాల్సినటువంటి బాధ్యత, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా ఏ రకమైనటువంటి నిధులు, ఎందుకంటే ఈరోజు ఫెడరల్ సిస్టంలో మేము ఇవ్వాలనుకున్నా మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించవు. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు అనుభవించాను నేను. కాబట్టి ఫెడరల్ సిస్టంలో ఏం చేయాలని కూడా ఇబ్బంది. సైనిక్ స్కూల్ పెట్టాలని వరంగల్ పెట్టాలనుకుంటే పెట్టలేకపోయాను నేను. వీసీ గారు ఏమనుకోవద్దు. కాబట్టి ఫెడరల్ పెట్టలేకపోయాను, ఎందుకంటే స్పందన లేదు. మరి ఉదయం లేస్తే సాయంకాలం మమ్మల్ని తిరుగుతుంటారు, ఏం చేసినా. త్రిపుల్ రింగ్ రోడ్డు 26,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క హైదరాబాద్ నగరానికి, తెలంగాణకి తలమానికంగా ఉన్నటువంటి త్రిపుల్ రింగ్ రోడ్డును మంజూరు చేయించాను. దేశంలో ఎక్కడ లేదు, హైదరాబాద్ నగరంలోనే ఉన్నదనే విషయాన్ని మనం చేస్తున్నాం. 26,000 కోట్ల రూపాయలతోటి
బడ్జెట్లో నిధులు కేటాయించి ల్యాండ్ ఎక్వేషన్కి ఒక రూపాయి కూడా లేదు. ఎవరు వేయలేదు మీకు తెలుసు. కాబట్టి నేను అవన్నీ మళ్ళీ మాట్లాడదలుచుకోలేదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేరుగా ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయానికి ఏ రకమైన నిధులు నేరుగా ఇవ్వడానికి అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోతే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నేను సహకారం అందిస్తాను. అది నా సహకారం కాదు, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నా బాధ్యత నా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇక్కడ పెరిగినటువంటి వ్యక్తిని నేను, ఇక్కడ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని నేను ఈరోజు కేంద్ర మంత్రి అయినప్పుడు ఖచ్చితంగా నా బాధ్యత ఉంటుంది. అనేక ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ఉద్యమాల్లో వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇక్కడ ఎదురుగానే గంటల తరబడి ఉన్నాను. ఒకటి సంఘటన, ఎన్ని సంఘటనలు చెప్పాలి. కాబట్టి అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి నా ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలోనే ఇక్కడ నుంచి పివి నరసింహారావు గారు కావచ్చు, అనేక మంది ప్రముఖులు, నేను అందరి పేర్లు మరి తీసుకోవడం అనేటువంటిది ఇప్పటికే సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ మంది పేర్లు తీసుకోదలుచుకోలేదు. ఇక్కడ అనేక మంది ప్రముఖులు, అది 69 జై తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే మొన్నటి తెలంగాణ ఉద్యమం కావచ్చు, పోరాటాలకు సమాజంలో చైతన్యాన్ని రగిలించేటువంటి కార్యక్రమాలకు తెలుగు గడ్డలో ప్రధానమైనటువంటి అడ్డా ఈ ఆర్ట్స్ కాలేజ్ అడ్డా అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వందే మాతరం రామచంద్రరావు గారు ఇదే కాలేజీ నుంచి వందే మాతరం అని స్వాతంత్ర ఉద్యమంలో నినాదం ఇస్తే ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభుత్వం అతన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సెంటరు ఈ యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినటువంటి డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి గారు, వారు చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత సమర్థుడైనటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా వారు పనిచేశారు. వారు ఇదే విద్యా విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి. మరి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ఇక్కడ నుంచే మరి చదువుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకందరికీ తెలుసు, అనేక రకాల కవుడుగా మరి అనేక రకాల సినిమా పద్యాలు కావచ్చు, సినిమా పాటలు కావచ్చు, కవితలు కావచ్చు రాసినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి స్వర్గీయ, వారు కూడా ఇదే గడ్డ నుంచి చదువుకున్నారు. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ రాజకీయవేత్త అనేక మంది, అందులో జైపాల్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి చదువుకున్నారు. వీరందరూ కూడా ఇక్కడ నుంచి అందరి పేర్లు చదవలేం కాబట్టి వారందరూ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, ఇదే క్యాంపస్లో అమరవీరులైనటువంటి మరి విద్యార్థులకు ఈ సందర్భంగా నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు ఏదైతే లైట్ అండ్ సౌండ్ షో కంటెంట్ ఉందో ఇది శాశ్వతం కాదు. దీన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అడిషనల్గా ఇంకో కొత్త షో కూడా ఉన్నదానికి అడిషనల్గా కొత్త షో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించి మీ సూచనలు సలహాలు ఎప్పుడు మీ వీసీ గారికి ఇవ్వండి. తప్పకుండా దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి కొత్త టెక్నాలజీ కూడా ఉపయోగించి చేసే ప్రయత్నం. ఒకటే, కొన్ని చెట్లు అడ్డం ఉన్నాయి, ఇక్కడ నుంచి మనకు అన్నీ కనిపించదు. మనము ఇక్కడ చెట్లు తీసేయలేం కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ టోటల్ బిల్డింగ్ మీద ఈ యొక్క షో వస్తుంది. అయినప్పటికీ మెయిన్ థీమ్ మీకు అర్థమవుతుంది, చెట్లు అడ్డం ఉంటాయి కాబట్టి అయినప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ కూడా ఈ యొక్క లైట్ అండ్ సౌండ్స్తో లింక్ చేయడం జరిగింది ఇక్కడని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి గౌరవ పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులకు నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.